సో, అలానే రోజువారీ మనకు కావాల్సిన క్యాలరీస్‌లో మైక్రో, మాక్రో న్యూట్రిషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మైక్రో న్యూట్రిషన్స్ చిన్న చిన్న పోర్షన్‌లో మనకి అందాలి. అవి చాలా వాటికి మన బాడీకి అందించలేకపోతున్నాం. అది మనకి ఫ్రూట్స్ నుంచి వెజిటబుల్స్ వస్తూ ఉంటాయి గదా! సో, అలాంటి న్యూట్రిషన్స్. పెద్దవి, చిన్నవి 2 రకాల న్యూట్రిషన్స్ బాడీకి అందించాలి. సో, పెద్ద న్యూట్రిషన్ ఏంటనంటే పిండి పదార్థాలు, ఫ్యాట్స్, ప్రోటీన్. ఇవి అత్యంత అవసరమైన రోజువారీ మనకు కావాల్సిన న్యూట్రిషన్. సో, మనకి ఇప్పుడు నా బిఎంఆర్ 1700 నుంచి 1800 క్యాలరీస్ రోజుకి కావాల్సింది ఉంటే దానిలో 40% పిండి పదార్థాల నుంచి నా బాడీకి అందాలి. మిగతా 30% ప్రోటీన్ సోర్స్ నుంచి అందాలి. మిగతా 30% ఫ్యాట్ సోర్స్ నుంచి అందాలి. సో, తీసుకునే పిండి పదార్థాల్లోనే ఫైబర్ ఉండాలి దానిలోనే. ఓకే. ఫ్యాట్ తీసుకుంటున్నాం అనంటే దానిలో ఒమేగా 3 ఉండాలి. అలానే అమైనో యాసిడ్ తీసుకోవాలంటే రోజుకి మనం 21 టైప్స్ ఆఫ్ ఎసెన్షియల్ తీసుకోవాలి. కానీ అత్యవసరం ఏనుంటే ఒక 9-10 అమైనో యాసిడ్స్ కంపల్సరీ ప్రతిరోజు బాడీకి అందాలి. ఇవన్నీ ప్రాపర్‌గా అందించలేకపోతున్నాం కాబట్టే మనం ఓవర్ వెయిట్ అయినా, లేకపోతే ఎక్సర్సైజ్ చేసినా మజిల్ బిల్డ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, మనకు కావాల్సిన క్యాలరీస్‌లో ఏది ఎక్కువ తీసుకుంటున్నాం, ఏది తక్కువ తీసుకుంటున్నాం అనేది ఒక మెజర్‌మెంట్ లేకపోవటం వల్ల మాత్రమే. వాటిని గైడ్ చేయడమే మా పని. అలా ఎవరైతే చక్కగా మీ బాడీని మీరు హెల్తీగా ఉందాం అనుకుంటున్నారో, రోజువారీ ఏం ఫుడ్ ఇస్తే మంచిది, ఏం తినాలి, ఏం తినకూడదు అనేది తెలుసుకుందాం అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే ఈ వీడియో ఈ ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీకు మోర్ వీడియోస్ ఏమన్నా హెల్ప్ అవ్వచ్చు.